నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు. కోలాహల వాతావరణంలో ఏకదంతుడి విగ్రహాల ప్రతిష్టాపన. 10 రోజుల పాటు గణనాథుడిని కొలవనున్న భక్తజనం. పండగ సంబరాలతో పట్టణంలో నెలకొన్న ప్రత్యేక శోభ. జిల్లాను ముంచెత్తిన భారీ వర్షాలు. ఉరుములు మెరుపులతో ఏకధాటిగా కురిసిన వానలు. వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం. జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. గణనాథుల ప్రతిష్టాపన ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పూజలకు అవసరమయ్యే సామాగ్రిని ఖరీదు చేసేందుకు జనం ఆసక్తి చూపడంతో పట్టణ ప్రధాన వీధులు కిక్కిరిసి కనిపించాయి. వినాయక చవితి పండగ సంబరాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా మొదలయ్యాయి. ప్రతి ఏటా భక్తుల కోసం దివి నుండి భూమికి దిగివచ్చే బొజ్జ గణపయ్య ప్రతిష్టాపన వేడుకలను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టారు. వినాయక చవితి పండగ శోభతో పట్టణం కలకలలాడింది. పట్టణంలోని అశోక్ రోడ్, వినాయక్ చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ తదితర ప్రధాన కూడళ్లలో వినాయక విగ్రహాల విక్రయాల దుకాణాలు భారీగా వెలిశాయి. వినాయక చవితి సందర్భంగా వినియోగించే పూజా సామాగ్రి దుకాణాలు సైతం ఏర్పాటు చేశారు. ఉదయం నుండే ప్రజలు వినాయక విగ్రహాలతో పాటు పూజా సామాగ్రిని కొనుగోలు చేసేందుకు భారీగా తరలి రావడంతో పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ ప్రజలతో కిటకిటలాడాయి. అటు కుటుంబ సభ్యులు తమ పిల్లలతో కలిసి వచ్చి వినాయక విగ్రహాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూ పోలీసులు తగిన చర్యలు తీసుకొని ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. జిల్లాలో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. అల్పపీడన ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించింది. మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. బుధవారం మధ్యాహ్న సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుల శబ్దంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాలకు అనుగుణంగానే ఏకధాటిగా వాన కురవడంతో జనజీవనం స్తంభించింది. వినాయక చవితి సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్న భక్తులు వర్షాలతో కొంత ఇబ్బందికి గురయ్యారు. గురు, శుక్రవారాల్లోనూ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పట్టణంలోని రిమ్స్ ఆవరణలో గల మహాగణపతి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా చేపట్టారు. ఉదయం నుండే భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేపట్టడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని రిమ్స్ మహాగణపతి దేవాలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజాది కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పంచామృతాలతో వినాయకుడిని అభిషేకించి భక్తి ప్రపత్తుల మధ్య పూజలు చేశారు. హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, భక్తులు తరలివచ్చి స్వామివారి సేవలో పాలు పంచుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దేవాలయంలో పురోహితులు పూజలు చేసి మహాహారతినిచ్చారు. లోక కళ్యాణార్థం ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించామని, సమస్త భక్తజనం గణనాథుడి కృపతో సుభిక్షంగా ఉండాలని వేద పండితులు ఆకాంక్షించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మకుండా 11 రోజుల పాటు వినాయకుడి ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రికి గ్రహణం వస్తున్న నేపథ్యంలో 6వ తేదీ వరకు నిమజ్జనం జరుపుకోవచ్చని, అందులో ఎటువంటి సందేహం లేదని తెలిపారు.
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో వైభవంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో ప్రతిష్ఠించిన వినాయకుడికి ఆయన ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు గణనాథుడిని ప్రత్యేక పూజలతో కొలిచేందుకు భక్తజనం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ సెట్టింగులు, మిరమిట్లు గొలిపే లైటింగ్లను ఏర్పాటు చేసి వైభవోపేతంగా వేడుకలను జరిపేందుకు సర్వం సిద్ధం చేశారు. వినాయక చవితి పర్వదినం రోజున ఆయా మండపాలలో ప్రత్యేక పూజలు జరిపి ఏకదంతుడిని ప్రతిష్ఠించారు. అందులో భాగంగానే పట్టణంలోని వినాయక చౌక్లో గల శ్రీ సరస్వతి శిశు మందిర్లో వినాయకుడిని ప్రతిష్ఠించగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ తొలి రోజు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక పూజల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. గణనాథుడికి హారతులు అందచేసి పూజలు జరిపారు. హిందూ సమాజ్ ఉత్సవ సమితి అధ్యక్షులు హనుమాన్లతో పాటు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. హిందూ ఉత్సవ సమితి సభ్యులకు అన్ని విధాలుగా సహకరిస్తూ వేడుకలు వైభవంగా జరిగేలా చూస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. 10 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని, ఆనందోత్సాహాల నడుమ వేడుకలు నిర్వహించాలన్నారు. హిందువులు ప్రారంభించేటటువంటి ప్రతి పనికి ముందు గణేశునికి పూజ చేసిన తర్వాత ఆ యొక్క ప్రారంభ పనిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ భగవంతుడు నిండు మనస్సుతో ఆశీర్వదించి ఆ యొక్క కార్యాన్ని పూర్తి కావాలన్నటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్షతో మొదలుగా గణేశుని ప్రార్థించారు. దాదాపు 60-65 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ యొక్క వినాయకుని ఉత్సవాలు ఆదిలాబాద్ పట్టణానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించి వేలాది గణేశులు ఈ 11 రోజులు భక్తి శ్రద్ధలతో గ్రామాన పూజలు నిర్వహించి ఈ సందర్భంగా హిందూ సమాజం తరపున అందరి తరపున ఆ యొక్క వినాయకుడిని ప్రార్థిస్తున్నా. ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు లేకుండా అందరినీ చల్లంగా దీవించాలని, రైతులకు ప్రత్యేకంగా పాడి పంటలతో కలకలలాడాలని, అందరికీ మంచి జరగాలని మరొక్కసారి జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్, ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 94-906-28550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school.
We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. The practice is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. గణనాథుడిని 10 రోజుల పాటు భక్తి ప్రపత్తుల నడుమ పూజించేందుకు భక్తజనం సిద్ధమైంది. బుధవారం పట్టణంలో వినాయక చవితి సందడి నెలకొన్న నేపథ్యంలో డప్పు చప్పుళ్లు, గణపతి బొప్ప, మోరియా నినాదాలతో గణనాథులను మండపాల వద్దకు తీసుకెళ్లారు. సర్వ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఆదిదేవునిగా పూజలందుకునే గణనాథుడిని 10 రోజుల పాటు కొలిచేందుకు భక్తులు సర్వం సిద్ధం చేశారు. వినాయక చవితి పండుగను జిల్లా ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో ఉత్సవాలను నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించిన జిల్లాలో అంగరంగ వైభవంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో వినాయక విగ్రహాల ప్రతిష్టాపన వేడుకలను భక్తి శ్రద్ధలతో చేపట్టారు. ఇండ్లలో వినాయకుడిని పూజించేందుకు ప్రజలు ఉదయం నుండే బొజ్జ గణపయ్యల విగ్రహాలను తీసుకెళ్లారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల పల్లెల్లో వినాయకులను ప్రతిష్ఠించేందుకు మండపాల నిర్వాహకులు బ్యాండ్ చప్పుళ్ల నడుమ విగ్రహాలను తరలించారు. పండగ సంబరాలతో ఎక్కడ చూసినా కోలాహల వాతావరణం కనిపించింది. బ్యాండ్ మేళాల నడుమ నృత్యాలు చేస్తూ గణనాథులను ప్రతిష్ఠించారు.
ఇదిలా ఉంటే వినాయక చవితి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లు, వినాయక ప్రతిమలు తయారు చేసే ప్రదేశాలు, సమస్యాత్మక ప్రాంతాలను ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా సందర్శించారు. వస్తువుల ఖరీదు కోసం వచ్చిన ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సిబ్బందికి సూచనలు చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అటు గణేష్ చతుర్థిని పురస్కరించుకుని బేలా మండల కేంద్రంలో ఆర్యవైశ్య కమిటీ తరపున మొదటిసారి వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో గణేశుడిని ప్రత్యేక రథంపైన ఉంచి బ్యాండ్ బాజాల నడుమ కార్లలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా పర్యావరణ హితం కోరుతూ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని కార్యక్రమ అతిథులు సూచించారు. సనాతన ధర్మంలో వచ్చే పండగలను వైభవంగా జరుపుకుంటూ పండగల విశిష్టతను చాటి చెప్పాలని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా అన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. విగ్రహాలను స్వీకరించేందుకు భక్తులు అక్కడికి చేరుకోగా వారికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. ఈ మేరకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా మాట్లాడుతూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని రక్షించడంలో ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ఉండాలన్నారు. కెమికల్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లతో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రకృతితో మమేకమై మట్టి విగ్రహాలను ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠించేలా చూడాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు, కోలాహల వాతావరణంలో ఏకదంతుడి విగ్రహాల ప్రతిష్టాపన, 10 రోజుల పాటు గణనాథుడిని కొలవనున్న భక్తజనం, పండగ సంబరాలతో పట్టణంలో నెలకొన్న ప్రత్యేక శోభ. జిల్లాను ముంచెత్తిన భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో ఏకధాటిగా కురిసిన వానలు, వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.